ఏమైంది? బండి పాడైపోయిందా? లేదే, ఎవరన్నారు? మరి పొగ? ఈ పొగ అది కార్ సిగరెట్ తాగుతోందిలే. నేను బయటకు ఎందుకు వచ్చానో తెలుసా? నేనేమనుకుంటున్నానంటే మనం ఇక్కడ ప్రశాంతంగా తంగబలి కోసం వెయిట్ చేయొచ్చు కదా. వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ముగ్గురం కలిసి చక్కగా ఒప్పులకు పాడుకుందాం. అర్థం కదా నీకు? నీ తెలివితేటల కంటే నీ అబ్బా బండి ఇంకా చెత్తగా. ఈ బండి నువ్వే పాడు చేసావు. దీని బండి అనుకో, ఇది బళ్ళకి పెద్ద అవమానం. ఈ కారే నీ ప్రాణాలు కాపాడింది. అరే ఇది కార్ కాదు, పెద్ద టొక్కొచ్చిరా. ఇది అబ్బా ఫేవరెట్ కార్. గో. మా అప్ప కార్. ఫేవరెట్ కార్. రాహుల్ క్యాచ్. ఇదిగో ఇదిగో మీనమ్మ బేబీ, మీ అప్ప ఫేవరెట్ కార్. యాక్చువల్లీ ప్రాబ్లం మీ అప్పది కాదు, తన డొక్కు కార్ది కాదు, ప్రాబ్లం నువ్వే. అదేంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సమస్యల్ని నీతో పాటు తీసుకెళ్తావు. పేళ్ళ యాక్చువల్లీ నువ్వు నల్ల పిల్లివి. నల్ల పిల్లి కంటే దారుణం. నల్ల పిల్లికి నువ్వు ఎదురు వెళ్తే ఆ నల్ల పిల్లి కూడా నాశనం అయిపోతుంది. నేను నీతో ఎందుకున్నానా? అరే నువ్వు నాతో ఎందుకున్నావు? ప్లీజ్ మీనమ్మ, నా వెంట పడ్డ మానే. ఫ్రమ్ నో ఆన్ ఐ విల్ గో మై వే, యూ గో యువర్ వే. అలాగే, ఫైన్ బై మీ. బట్ బై ద వే, నువ్వు కార్ తీసుకుని రాంగ్ రూట్ లో వచ్చావు. కానీ ఇప్పుడు తిరిగి వెళ్ళడానికి ఓన్లీ వన్ వే. కొంబన్ క్రాస్ చేయాల్సి ఉంటుంది. కొంబన్. హే కొంబన్ అని భయపెట్టకు నన్ను. నువ్వు కనుక నాతో లేకపోతే నేను చిటికలో మేనేజ్ చేసుకుంటాను. చిటికలో. ఇంపాసిబుల్. హే మీనమ్మ, నా డిక్షనరీలో ఇంపాసిబుల్ అన్న పదమే లేదు. అవునా? ఎక్కడి నుంచి? అన్నా ఆపు 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 ఆపన్నా. హలో అన్నా, వణకం అన్నా, వణకం. ఎంత వేణు ఎందానా జోలీ? నో నో నో, ఐఎమ్ నాట్ ఏంజలినా జోలీ, ఐఎమ్ ఎ బాయ్ రాహుల్. నాకు లిఫ్ట్ కావాలి. ఏ నువ్వు ముంబై నుంచి వచ్చావు కదా? నా గురించి మీకు అన్ని ఎలా తెలుసన్నా? అరే మొత్తం సౌత్ కి నీ గురించి తెలుసు. ఒక తెల్లగా ఉండే అబ్బాయి దుర్గేశ్వర్ అడగ సుందరం గారి కూతుర్ని కారులో ఎక్కించుకొని పారిపోయాడు అని. అయ్యయ్యో అయ్యప్ప స్వామి, ఇప్పుడు కారులో రేపు పేపర్ లో ఉంటావు. అయ్యో లేదన్నా, నేను చెప్పేది. నీకు తెలియదేమో, ఊళ్ళో వాళ్ళ కత్తులు పట్టుకుని నీకోసం తిరుగుతున్నారు. నువ్వు గనక వాళ్లకు దొరికావో నీ హెడ్ నీ బాడీ నుంచి వేరు చేసి హెడ్ లైన్స్ లో వేస్తారు. అరే చెప్పింది చాలు, ఊరుకో. ఎవడి బాబురాజ్యం చంపుతారు? అరే నువ్వు ఏ అమ్మాయినితో లేపుకొచ్చావో ఇక్కడ వాళ్ళ బాబు రాజ్యమే నడుస్తుంది. తెలీదా? పోవిళ్ళే జోలీ అన్నా. ఇది విని ఎవ్వరూ లేని దారిలో నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. ముందు దారైతే కనిపిస్తుంది, కానీ అక్కడ ఏ దారి లేదు. ఒక్క దారి తప్ప. మీనమ్మా! 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 ఏంటి 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 తిరిగి తిరిగి నా దగ్గరికి వచ్చేసావుగా? ఇప్పుడైనా తెలిసిందా ఒక్కదాని వెళ్తే ఎలా ఉంటుందో? మొహం చూడు, మొహం చూస్తుంటే భయంతో జ్వరం దిగులు అన్ని వచ్చేసినట్టున్నాయి. కమాన్, నేను వచ్చేసానుగా, ఏడవకు. కమాన్, ఇద్దరు కలిసి వెళ్తాం. కమ్ కమ్. మళ్ళీ రాంగ్ రూట్ లోనే వెళ్తుండావు. ఇటు సేఫ్ ఖాళీ, అటు తంగబాలి. పద. మీనమ్మా, నేను నిన్ను కాపాడతాను. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఎ
కామన్ మ్యాన్. విడంబా ఊరు. పద. ఏదో పెళ్లి ఫంక్షన్ జరుగుతోంది. కొంచెం మంచిగా మాట్లాడితే కొన్ని రోజులు ఇక్కడే స్టే చేయొచ్చు. ఈలోగా అబ్బాయి అండ్ తంగబలి టెన్షన్ కూడా పోతుంది. మరి ఇంకా ఇక్కడ నిల్చున్న టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? మీ సబ్ టైటిల్ వెళ్ళు మాట్లాడు. ఆహాహా ఎంత స్టైలు. నువ్వు వెళ్ళు మాట్లాడు. మాట్లాడతాను, నాకు వచ్చు కొంచెం. ఏంటది? అప్పుడు యో సొప్పుడు యో పో. తుజే నానాజీ టాంగ్ని ఐత్సా ఘో. నీకు మరాఠీ కూడా వచ్చా? ఏ నువ్వు తమిళ్ మాట్లాడొచ్చు, నేను మరాఠీ మాట్లాడకూడదా? ఓ అమ్మా తల్లి మీనమ్మ, ప్రస్తుతానికి వెళ్ళి తమిళ్లో మాట్లాడు. గోనా రెడీ స్టడీ పో. అక్కడి పరిస్థితి చూస్తుంటే నాకు అర్థమైంది. అక్కడ ఏదో కొంచెం గడిబిడి కాదు, నాకైతే మొత్తం అంతా గడిబిడిగానే అనిపించింది. ரொம்ப ப்ராப்ளம். நான் ரிச், அவர் புவர். ஆனா அவர் என்னை விட்டு போகவே மாட்டாரு. ఏదైనా సరే ముందు కీడించి మేలించాలని మీనమ్మను కలిశాక తెలుసుకున్నాను. అందుకే ఈసారి నేను తను అన్నదానికి సరే అనలేదు, అడ్డంగా తల ఊపాను. ஜர்னில ரொம்ப டயர்ட் ஆயிட்டாரு. அவருக்கு தலையே சுத்துது. தலை థ్యాంక్స్. తెలుసా నీకు, మన పెద్దవాళ్ళు అంటుంటారు 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలని. కానీ నువ్వు మాత్రం పెళ్లి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పి నన్ను ఇరికించావు. అసలు నిన్ను మీనమ్మా ఏంటిది? ఈసారి ఏం అబద్ధం చెప్పావు? నేనేం చెప్పానంటే మనిద్దరం పెళ్లి చేసుకుని పారిపోయి వచ్చామని. అరే మీనమ్మా, పెళ్లి చేసుకుని పారిపోయామనే స్టోరీకి కాపీ రైట్స్ ఏమన్నా ఉన్నాయి నీ దగ్గర? సరే, తర్వాత ఏం చెప్పావు? రెండో అబద్ధం ఏం చెప్పానంటే నువ్వు ఎంతో మంచోడవని, నన్నెప్పటికీ వదిలేవని చెప్పాను. నెవా. అప్పుడే నువ్వు నో మీనా ఎప్పటికీ వదలవు అని తలూపావు. తర్వాత ఏం చెప్పానంటే నువ్వు జర్నీలో చాలా టైర్డ్ అయిపోయావని, నీకు కళ్ళు తిరుగుతున్నాయని. అప్పుడే నువ్వు బుర్రూపావు. ఇలా బుర్రూపాను కదా. అందుకే నన్ను ఇలా స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నారా? ఇల్లా నేను పారిపోవడానికి రీజన్ ఏం చెప్పానంటే మా అప్పాకి ఈ బీద గొప్పల తేడాతో చాలా ప్రాబ్లం ఉందని. నేను చాలా రిచ్ అని, Of course. నువ్వు మిఠాయి వాడువని. నీకెవరు చెప్పారు నేను మిఠాయి వాడినని? వాట్? నువ్వు మిఠాయి వాడివా? లేదే. సే అవును.